హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవి. నా వీడియోస్ని బాగా లైక్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను. నేను చూసింది మీకు చూపిస్తానని చెప్పాను కదా, అందుకే ఈరోజు నేను ఫంక్షన్కి అయితే వెళ్ళానండి. ఏ ఫంక్షన్ అంటారా? శ్రీమంతం పేరెంట్కి అండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కూర్చొని డాన్సర్స్ అవి వేశారు, అలాగే డ్యాన్స్లు అవి చేశారు. రిసీవ్నెస్ చాలా బాగా చేసుకున్నారు అందరినీ. అక్కడైతే పంచిపెట్టింది మీకు చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నానండి. చాలా బాగుంది డిష్ అండి. ఈ డిష్ చూడండి, బాక్స్ స్టీల్ డిష్ అండి. చాలా వెయిట్ ఉంది, చాలా బరువుగా ఉంది. 1.5 kg ఉంటుంది, లేదా 2 kgs ఉండొచ్చు. అలాగే ఫ్రూట్స్ వేసారండి. అక్కడేమో సంపెంగ పూలు ఇచ్చారు. ఈ సంపెంగ పూలు ఇచ్చారు, ఫ్రూట్స్ వేసారు, గాజులు ఇచ్చారు. నేను వేరే వాళ్ళకి గాజులు ఇచ్చేసాను, నాకు సరిపోవని. అలాగే స్వీట్ బాక్స్లో స్వీట్స్ వేసండి, ఇలాగా చిన్న ప్యాక్ అన్నమాట. చాలా బాగుంది. ఇదిగోండి కారం ఉంది, అలాగే స్వీటు, అలాగే కోవా స్వీట్ అండి. ఇది ఒక స్వీట్ ఉంది, ఇందులో ఏముందో తెలియదు. చాలా బాగున్నాయండి. అలాగే అక్కడ పువ్వు తాంబూలం, పండు తాంబూలం కూడా ఇచ్చారండి, నేను అందుకున్నాను. అలాగే భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు, చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటి షేర్ చేస్తాను, మంచి చెడు అన్నీ కూడాను. నాకైతే చాలా వచ్చు. ఏమొచ్చు అంటే మిషన్ వచ్చు, ఎంబ్రాయిడింగ్ వచ్చు, అలాగే పెయింటింగ్ వచ్చు, అలాగే బిజినెస్ చేశాను, అన్నీ చేశాను. కానీ ఇప్పుడైతే సింగిల్గానే రన్నింగ్ అవుతున్నానండి. మా వారికి హెల్ప్ చేయడంలో ఉండిపోయాను. అన్నీ సైడ్ పెట్టేస్తాను. నాకు ఏది సొంతంగా క్లిక్ అవ్వలేదు అనుకుంటా. అన్నీ సైడ్ పెట్టేస్తాను అంతే. ఏదైనా అంటే పిల్లలు ఇప్పుడు స్టడీలో అయ్యి ఉన్నారు, మరి ఆయన ఒక్క ఆయన అయిపోయారు చూసుకోవాలని చెప్పేసి నేను అన్నీ సైడ్ అయిపోయి యూట్యూబ్ అయితే చేద్దాం సరదాగా అని చెప్పేసి చేస్తున్నాను. కానీ టైం అయితే నాకు అసలు సరిపోవట్లేదండి. నా వీడియోస్ నచ్చితే కనుక మీరు లైక్స్ ఇస్తూ ఉంటే కనుక నేను ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. అలాగే నేను నా ఛానల్లో అయితే కనుక మంచి మంచి పాటలు, మంచి టిప్స్, కామెడీస్ అన్నీ పెడుతూ ఉంటాను. అయితే ఇవాళ అక్కడ ఫంక్షన్లో డాన్స్ చేస్తారన్నాను కదా, అది కూడా నేను తర్వాత ఖాళీ ఉన్నప్పుడు నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. చాలా బాగా చేస్తారు డ్యాన్స్ అయితేను. శ్రీమంతం పేరెంట్కంలో డ్యాన్స్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. అలాగే నా గురించి చెప్పాలి అంటే, నేను అనుకుంటా అందంగా ఉండాలి అంటే గోల్డ్ జ్యువెలరీని వేసుకోక్కర్లేదు, ఎలా అయినా మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకున్నా కానీ అందంగా కనపడచ్చు అని అనుకుంటాను. అందుకే నేను ఈ సెట్స్ అయితే తీసుకున్నానండి. ఈ సెట్ వేసుకుని నేను వెళ్ళాను. ఈ సెట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, బాగుందా? ఓకేనండి, నేను చూసింది మీకు చూపించానుగా ఈ రోజుని. కానీ నాకు మీతో చాలా షేర్ చేసుకోవాలని ఉంటుంది, కానీ నాకు టైం సరిపోవట్లేదండి. ఇవాళ అయితే ఇది పెట్టాలని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే, బాయ్. ఫంక్షను ఎవరికున్న దాంట్లో వాళ్ళు చేసుకుంటారండి. అది పెళ్ళైనా పేరెంటకమైనా ఏదైనా. ఉన్నవాళ్ళు 1000 మందిని కేకేసుకుంటే, లేని వాళ్ళు 10 మందినే కేకేసుకోవచ్చు. అలాగే శనగలు, పండు తాంబూలం అండి పూర్వం అయితే. ఇప్పుడైతే ఉన్నదాన్ని బట్టి రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇస్తున్నారు. వీళ్ళేంటి ఇంతలాగా చెప్తుంది ఈవిడి అని అనుకోవద్దు. అంటే మీరు సరదాగా చూస్తారని చెప్పి నేను పెడుతున్నాను. అలాగే ఉన్నవాళ్ళు వాళ్ళు వెండి వస్తువులు ఇచ్చుకున్నారు, మనం లేనివాళ్ళం పండ్లు ఫలాలు ఇచ్చుకుంటాము, అంతవరకు అండి. వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు మనం కూడా సరదాగా వెళ్ళి మనం అటెండ్ అయితే బాగుంటుంది. పిలవలేని వాళ్ళు పిలవలేదని బాధపడక్కర్లేదు. పిలిచిన వాళ్ళ ఇంటికి మానకుండా వెళ్ళాలని నా ఉద్దేశం అండి. వెళ్ళిన చోట 4 విషయాలు తెలుస్తాయి, నలుగురు కనపడతారు, సందడిగా ఉంటుంది, కాస్త మనసుకు కూడా రిలీఫ్ వస్తుందండి. అలాగ అప్పుడప్పుడు బయటకు వెళుతూ ఉంటేను. వాళ్ళు ఏదో ఇస్తారని అయితే మట్టికి మనం వెళ్ళమండి. వాళ్ళు పిలిచారు కాబట్టి వెళతాను. అలాగే మంచి మనసుతో అక్షింతలు వేసి వస్తానండి.